అయ్యా ఏ ఊరు ఇది? లక్ష్మీపురం. ఈ గ్రామం పేరు ఎలా వచ్చిందంటే పెద్దలు చెప్పుకున్న కథనం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం అడవులతో నిండిన ప్రాంతమై ఉండేదని, అడవుల మధ్య గ్రామం ఏర్పడినందువల్ల లక్ష్మీపురం అనే పేరు వచ్చినట్లు చెప్తారు. బ్రిటిష్ వారి పాలన కాలంలో ఈ గ్రామ ప్రజలు అనేక కష్టాలు అనుభవించారంట. అయినా సరే వారు ధైర్యంగా ఎదుర్కొని జీవనం సాగించేవారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఈ గ్రామ ప్రజలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. చెరువులు, కాలువలు గ్రామానికి జీవనాధారంగా ఉండేవంట. పంటలు బాగా పండేవి. రైతులు శ్రమించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేవారంట. గ్రామంలో విద్యకు కూడా మంచి ప్రాధాన్యత ఉంది. అనేక మంది విద్యావంతులు ఈ గ్రామం నుంచి ఎదిగారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, ప్రజా సేవకులుగా పనిచేస్తున్నారు. 1960 సంవత్సరంలో గ్రామంలో మొదటి ప్రాథమిక పాఠశాల ప్రారంభించబడింది. తర్వాత కాలక్రమేణా ఉన్నత విద్యకు అవకాశాలు పెరిగాయి. గ్రామంలో దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం, అమ్మవారి ఆలయం ప్రధానమైనవి. ప్రతి సంవత్సరం జాతరలు, పండుగలు ఘనంగా నిర్వహిస్తారంట. 1980 తర్వాత గ్రామంలో రహదారులు, విద్యుత్తు, తాగునీటి సదుపాయాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పథకాలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. గ్రామ రాజకీయాల్లో కూడా ఈ గ్రామం చురుకుగా ఉంది. గ్రామం నుంచి పలువురు నాయకులు ఎదిగి ప్రజాసేవ చేశారు. ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులతో గ్రామానికి అభివృద్ధి పనులు వచ్చాయి. ప్రస్తుతం గ్రామ జనాభా సుమారు 300 పైగా కుటుంబాలు ఉంటాయి. అందరూ ఐక్యతతో జీవిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు. ఈ గ్రామం కేవలం నివాస ప్రాంతం మాత్రమే కాక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇంత దూరం వచ్చి మన లక్ష్మీపురం వీడియో తీశాను కాబట్టి మీరందరూ మన పలాసవాసి పేజ్ ని ఫాలో చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ విలేజ్ వీడియో చేయాలి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.